కాకినాడ రూరల్ మండలం వాకలపూడి 175వ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ సూపర్వైజర్ పి రాజేశ్వరి ఆధ్వర్యంలో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న వయసు నుంచి పిల్లలకు నైతిక విలువలు పెరగాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలనే ఉద్దేశ్యంతో తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా పీడీ విజయలక్ష్మి, సిడిపిఓ వై లక్ష్మి ఆదేశాలతో వాకలపూడి 175వ అంగన్వాడీ కేంద్రం టీచర్ వరలక్ష్మి ఏర్పాటు చేసిన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా తల్లికి కాళ్ళు కడిగి పూలు వేసి నమస్కరించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండాలని, పాశ్చాత్య సంస్కృతిలో ప్రజలు వెళ్లకుండా ఉండాలని, అదేవిధంగా పిల్లలకు దేశభక్తితో పాటు తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు, పెద్దల పట్ల గౌరవం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ సుజాత, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరి అండి. నేను అంగన్వాడీ సూపర్వైజర్ని. నేను ఇటు వచ్చి వాకలపూడి, వలసపాకల, సూర్యాపేట ఏరియాస్లో అంగన్వాడీ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు కార్యక్రమం వచ్చి తల్లికి వందనం అనే కార్యక్రమం మేము పీడీ గారు, సిడిపో మేడం యొక్క ఇన్స్ట్రక్షన్ తోటి మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలంలో తల్లికి తండ్రికి నమస్కారం చేసుకునే సంస్కారం అనేది గతంలో ఉండేది. ప్రజెంట్ అది లేకపోవడం వల్ల ఇది కూడా వాళ్ళు పిల్లలు ఫస్ట్ నుండి పునాది నుండి కూడా వాళ్ళు కూడా నేర్చుకోవాలనే సదా ఉద్దేశంతో ఈ రోజు తెలుగు వందన కార్యక్రమం అనేది మేము అంగన్వాడీ సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చేటప్పటికి ఏంటంటే తల్లికి వాళ్ళు పాదాభివందనం అనమాట. అంటే తల్లికి కాళ్ళు కడిగి ఈ పువ్వులతో వాళ్ళకి వేసి తల్లికి నమస్కారం అనేది చేస్తారు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల అంగన్వాడీలో చిన్నప్పటి నుంచే చేయడం వల్ల వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత కూడా ఈ సంస్కారాన్ని వాళ్ళు అవలంబించాలని ఒక ఉద్దేశంతో సదా ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. వరలక్ష్మి అండి. వాకలపూడి గ్రామంలో కోడ్ నెంబర్ 175 నందు నేను అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నానండి. ఈరోజు తల్లికి వందనం అనే ప్రోగ్రాం ఆ సూపర్వైజర్ గారి సమక్షంలో జరుగుతుందండి. దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రం నుంచి కూడా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలనే అంశం మీద ఈ తల్లికి వందనం అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందండి. నమస్తే.